ఇప్పటివరకు మనం రాజకీయ పార్టీల నాయకులు వారి వారి అభిప్రాయాలు ప్రత్యేక హోదా అంశం మీద కానీ ఇతరత్ర రాష్ట్ర విభజన అంశాల మీద వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడు విశ్లేషకుల నుంచి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించే అంశం మీద లేకపోతే ప్రత్యేక హోదాకి లో జరుగుతున్నటువంటి జాప్యం కావచ్చు, ఈ అంశాల మీద విశ్లేషకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సి నరసింహారావు గారు, మీరు ఉదయం నుంచి గమనిస్తున్నారు, రాజకీయ పార్టీల నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలని మీరు చాలా ఓపికగా విన్నారు. ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏమిటి? హోదా సాధించేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ అంశాల మీద? ముందుగా మిమ్మల్ని అభినందిస్తా, ఎన్టీవీని అభినందిస్తా. ఇప్పుడు విభజనకు ముందు ఏ ఒక్కరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఇలాంటి నిస్సహాయ పరిస్థితి, దయనీయ పరిస్థితి తెలుగు వారికి వస్తుంది. వాళ్ళు పాపం ప్రత్యేక హోదా కోసం అక్కడ కూర్చుని ఏదో 10 మంది డిమాండ్ చేసుకోవటం మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని ఎవరన్నా అనుకున్నారంటండి? సరే, మామూలు ప్రజలు అనుకోకపోవచ్చు, పార్టీలు అనుకున్నాయా? 1998 99లో బీజేపీ వాళ్ళు ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేశారు. అంటే ఏంటి? 2 రాష్ట్రాలకు ఎందుకు చీల్చాలనుకున్నారు? 2 రాష్ట్రాలు చేస్తుంటే సరైన సమమైన చీలిక విభజన అని వాళ్ళు భావించారా? తర్వాత కాంగ్రెస్ వాళ్ళు సరే, కాంగ్రెస్ చివరిలో నిలువుగా 2గా చీలిపోయింది. కానీ మొట్టమొదటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా 2గా రాష్ట్రాన్ని విభజించాలనుకున్నారు. తెలుగుదేశం కూడా అదే కోవలు నచ్చింది. మిగతా సిపిఐ అయితే ముందు నుంచి ఆ కోవలు నచ్చింది. ఒక మార్క్సిస్ట్ పార్టీయే విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా ఊహించారా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది, 2 సమమైన భాగాలు కాదు అన్నది ఎవరన్నా ఊహించారా? తర్వాత తెలుగు జాతికి సంబంధించి మామూలుగా సైంటిఫిక్ గా సోషాలజీ చెప్పేది ఏంటంటే, తెలుగు జాతికి సంబంధించి ఆర్గానికల్లీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ. ఇది ఆర్గానికల్లీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ తెలుగు జాతి. దాన్ని 2 విభజిస్తున్నది అది సాధ్యమని ఎలా అనుకున్నారు మీరు? అది జర్మనీని విభజించారు, మళ్ళీ ఏమైంది? జర్మనీ కలిసిపోయింది. వియత్నాంని విభజించారు, ఈ వియత్నాం ఏమైంది? మళ్ళీ కలిసిపోయింది. అది ఆర్గానికల్లీ ఇంటిగ్రేటెడ్ సొసైటీని విభజించే ఆలోచన ఎందుకు వచ్చింది? సరే, ఆలోచించారు, ఓకే, అది అలా ఉంచుదాం. ఆలోచించారు, విభజించేస్తారు కూడా. కానీ అసలు మొట్టమొదటిగా వాళ్ళ దేశం అంతా కూడా గత 50 ఏళ్లగా సిటీ ఓరియంటెడ్ డెవలప్మెంట్ జరుగుతుంది. సిటీ ఓరియంటెడ్, మొత్తం డెవలప్మెంట్ అంతా సిటీ ఓరియంటెడే. దేశంలో 15 పెద్ద నగరాలు ఉన్నాయి, అలాగే పట్టణాలు ఉన్నాయి, ఒక 50 పట్టణాలు ఉన్నాయి. ఈ మొత్తం 15 నగరాల్లో 50 పట్టణాల్లో వచ్చిన అభివృద్ధి అంతా కూడా కలిసి మొత్తం దేశం అంతా కూడా లేదు. అంటే సిటీ ఓరియంటెడ్ డెవలప్మెంట్ జరుగుతుంటే హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రజాతి అంతా కలిసి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కలిసి నిర్మించుకొని దాన్ని ఒక కీలకంగా తీర్చిదిద్దితే, దాన్ని ఒక రాష్ట్రానికి ఇచ్చేస్తే, ఒక చిన్న రాష్ట్రానికి ఇస్తే మిగతా రాష్ట్రం ఎలా తిప్పలు పడుతుంది, మిగతా రాష్ట్రం ఎలా సర్వే అవుతుంది అన్న జ్ఞానం ఆవిడ విభజించిన వాళ్ళకి ఎవరికి లేదు. ఇప్పుడు కూడా వచ్చినట్టు కనపట్ల. అప్పుడు సిటీ లేకుండా ఇక్కడ అసలు ఎలా ఇది సర్వే అవుతుంది, ఇది ఫెయిల్డ్ స్టేట్ అవుతుందా, సర్వే అవుతుందా అన్న అనుమానం మొట్టమొదటి ప్రజలందరికీ వచ్చింది. ఇక్కడ అసలు ఏమీ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళకు కూడా హైదరాబాద్ నగరం చీలిపోయాక డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ యొక్క లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్ హైదరాబాద్ నగరంలో 1,50,000 మంది ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉద్యోగాలు వచ్చినాయి. అదే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి 30,000 మంది ఆర్గనైజ్ సెక్టర్లో. అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఇంకే చాలా ఎక్కువ. ఇక్కడ కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్లో కొంత ఉండొచ్చు. అసలు ఎలా సర్వే అవుతుంది ఈ రాష్ట్రం అన్న జ్ఞానం లేకోకుండా 2గా విభజించారు. సరే, విభజించాం, తప్పు చేసాం, ఏదో వాళ్ళ చారిత్రక కారణాల వల్ల, పొరపాటు వల్ల విభజించాం. దీన్ని తిరిగి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకొస్తాం ఎలా, తిరిగి దీన్ని కోల్కులేట్ చేయడం ఎలా అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తాను. ఇందాక ధూళిపల్లి నరేంద్ర గారు చెప్పారు, అక్కడ మన ఆస్తులు దాదాపు 36,000 కోట్లు ఉన్నాయని ఒక కమిటీ తేల్చింది. 36,000 కోట్లు మన ఆస్తులు అక్కడ ఉన్నప్పుడు కేంద్రంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎవరి ఆస్తులు వాళ్ళకి చెల్లాల్సిందే, జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తులు వెళ్లాలని చెప్పింది. సుప్రీంకోర్టు చెబితే అది బాధ్యత ఎవరిదే? కేంద్ర ప్రభుత్వం అంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆస్తులు మేము స్వాధీనం చేసుకుంటాం, లేక మేము యాక్షన్ చేస్తాం, ఏ సాక్షన్ చేసినా కానీ, లేదా మీకు ఆ డబ్బు మీకు ఇస్తాం తాత్కాలికంగా 36,000 కోట్లు మీకు ఇస్తాం, మీకు రావాల్సిన డబ్బు, అది మీకు రావాల్సింది అక్కడ హైదరాబాద్ నగరంలో పడి ఉంది, అది దాన్ని ఎన్కాష్ చేయాల్సిన బాధ్యత మాది అని సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బాధ్యత తీసుకుంటుందా? అసలు ఏమీ తీసుకోకుండా ప్రత్యేక హోదా ఉందా లేదా అది వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే 2 రాష్ట్రాలకి విభజించాం, 2 సమమైన సరైన విభజన, 2 ఒకే రంగం ఉన్నాయి,
అనుకుంటున్నారు. అనుకుంటం వల్ల ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న విషయాన్ని అసలు వాళ్ళు గుర్తిస్తున్నారా లేదా, గుర్తిస్తే ఇది చేస్తారా? వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఇప్పుడు పిసి రావు గారిని, డాక్టర్ పిసి రావు, ఆయన ఇంటర్నేషనల్ కోర్టు జడ్జి, ఆయన అన్నిట్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పారు, ఒక చిన్న విషయం చెప్పారు, పార్లమెంట్ లో ఇచ్చింది లీగల్లీ బౌండ్, అది ఎన్ఫోర్సబుల్, అది అంతే తప్ప పార్లమెంట్ లో ఇచ్చిన హామీని తీసాలి పారేత్వం కుదరదు. వెంకయ్యనాయుడు గారు అనేకసార్లు చెప్పారు, ఏం చెప్పారు, అసలు పార్లమెంట్ లో చేస్తే పోయేదని, చట్టాలు చేస్తలేదు, చట్టాలు చేస్తే పోయేదని చెప్పారు. చట్టాలు చేస్తే ఏం జరిగింది మరి? ఇవాళ మొత్తం రద్దు చేస్తే చట్టాలు కూడా రద్దు చేసేవాళ్ళ? అసలు వాళ్ళ యొక్క ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2.5 ఏళ్ళు అయింది, అసలు కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందా, పని చేయట్లేదా, వాళ్ళకు స్పష్టత ఉందో, స్పష్టత లేదా? ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా కాకుండా ఇంకా వాళ్ళు ఏమైనా ఇవ్వచ్చు, 36,000 కోట్లు మనకి తీసుకొచ్చి ఇవ్వచ్చు. అలాగే మన నగరానికి, మన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సిటీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్యూటీ ఫ్రీ సిటీస్, ప్రపంచం అంతా కూడా డ్యూటీ ఫ్రీ సిటీస్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కాదు, డ్యూటీ ఫ్రీ సిటీస్ ఒక 2 గ్రాంట్ చేయొచ్చు. ఎందుకు గ్రాంట్ చేయట్లా? విశాఖపట్నం, నెల్లూరు గ్రాంట్ చేస్తే బ్రహ్మాండంగా టూరిజం పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి, రాష్ట్రం అభివృద్ధి పదాన్ని ముందుకు నడుస్తుంది. అసలు వాళ్ళు ఏమీ కూడా ఈ రాష్ట్రానికి ఎలా చేతినిద్దాం, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్దాం అన్న ఆలోచన వాళ్ళకి ఉన్నట్లు ఎక్కడ కనపడపోగా హేళన చేయటం, అవమానించడం. మీకు 1,50,000 కోట్లు ఇచ్చాం, ఏంటి వాగ్దానాలు? అన్ని రాష్ట్రాలు కాకుండా మాకు ఎగస్ట్రా ఇచ్చారు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చాడు కాకుండా దీనికి ఎగస్ట్రా ఇచ్చారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 3,600 ఇన్స్టిట్యూషన్స్ కానీ, డైరెక్టరేట్స్ కానీ, ఆఫీసులు కానీ ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. దాంట్లో హైదరాబాద్ నగరంలోనే దాదాపు 400 ఉన్నాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి 20-30 ఉన్నాయి. 20 ఉంటే మరి అవన్నీ కూడా ఆఫీసులు ఇంటికి ఇవ్వట్లా. అలాగే మొట్టమొదటి డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ఒక విషయం, ప్రత్యేక హోదా విషయంలో మిగతా రాష్ట్రాలకి, హోదా లేని రాష్ట్రాలకి, హోదా ఉన్న రాష్ట్రాలకి దాదాపు డిఫరెన్స్ వచ్చేది 30% కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ కి సంబంధించిన డిఫరెన్స్ అనుకుంటే, అది చేస్తూ ముఖ్యమైన విదేశీ రుణం ఏదైతే ఉందో దాని భారం 90% కనుక కేంద్రం తీసుకుంటే కనుక, ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ప్రకారం హోదా పేరుతో కేంద్రం ఇస్తాను నిధులు తీసుకుంటే కనుక హోదాలో వచ్చే ప్రయోజనాలన్నీ వచ్చినట్టేనా? అంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అంటారు, సిఎస్ఎస్, వాటికి సరే 30% వాళ్ళు పే చేస్తారు, లేక కేంద్రం నుంచి, విదేశాల నుంచి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ 42,000 దాదాపు పైప్ లైన్లు ఉన్నాయి, వాటికి డబ్బులు రావాలి. వాడికి వాళ్ళు ఇష్టమే, మనం వాడుకోవటమే. ఇప్పుడు సంవత్సరానికి 500 కోట్లు 600 కోట్ల మించి వాడిన సందర్భం లేదు గత చాలా కాలంగా. అందువల్ల అవన్నీ వస్తాయి, చాలా కాలం పడుతుంది మనం వాడుకుంటాక. కానీ అది కేంద్రం ఇస్తే కానీ మళ్ళీ ఎఫ్ఆర్ఎంబి చట్టం పెడతారు, దీని ప్రకారం 3% మించి వాడుకోకూడదు. కేంద్రం ఎంత వాడుతుంది? ఎఫ్ఆర్ఎంబి 5.5% వాళ్ళు వాడుతున్నారు. కేంద్రం వాడితే మనమేమో 3% మించి వాడుకుంటానికి వీలేదు. అంటే రాష్ట్రాల్ని వాళ్ళు ఒక బానిసలుగా, వాళ్ళు ఒక సేవకులుగా చూస్తున్నారు తప్ప అది ఒక సర్వస్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలన్న భావన వాళ్ళకి అసలు లేనే లేదు కేంద్రంలో. వాళ్ళు మన మీద పెత్తనం చేయటానికి, మిమ్మల్ని డిక్టేట్ చేయటానికి ఇది చూస్తున్నది ఏమాత్రం అంగీకారం కాదు, క్షంతవ్యం కాదు. అందువలన వాళ్ళు కాదు, ఈ రాష్ట్రాన్ని ఎప్పటికి ఎలా తీసుకొస్తారు, సమాన హోదాలోకి ఎప్పుడు తీసుకొస్తారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో చూడాలి. అసలు వాళ్ళకి ఆ సమాధానం లేదు, వాళ్ళు ఆలోచించట్లు అసలు. సో కన్క్లూజన్ పాయింట్ ఏంటి నరసింహారావు గారు? అంటే హోదా కావాలి, హోదాతో పాటు రావాల్సినవన్నీ రావాలి, ప్యాకేజ్ కావాలి అంటారా? వాజ్పేయి గురించి ఏం మాట్లాడినా హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు దయచేసి మాట్లాడమాకండి, చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతుంది దయచేసి. వాజ్పేయి ఒక పార్టీ, దానికి 90 సరే హాస్యాస్పదంగా మాట్లాడమాకండి మీరు. అభివృద్ధి ఊరుకోండి. మీరు బీజేపీ గురించి మాట్లాడుతూ నవ్వుతారండి, మిమ్మల్ని చూసి నవ్వుతారు జనం. బీజేపీ గురించి మాట్లాడతారేంటి? బీజేపీ నవ్వుల పాలైపోయింది, బీజేపీ నవ్వుల పాలైపోయింది, దేశం అంతా కూడా నవ్వుల పాలైపోయింది. వాజ్పేయి నవ్వుల పాలైపోయింది దేశం. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నారండి. బీజేపీ గురించి మాట్లాడతారు, రెడ్డి గారు నవ్వుల పాలవుతారు. మీరు కూడా బీజేపీ గురించి మాట్లాడుతూ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి శ్రీనివాస్ కూర్చోండి, చెప్తాను. శ్రీనివాస్ గారు నాట్ ద వే. శ్రీనివాస్ గారు దయచేసి శ్రీనివాస్ గారు కూర్చోండి. ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు, ప్రభుత్వం మీద మాట్లాడారు ఆయన. శ్రీనివాస్ గారు, విష్ణు గారు, ఆయన పార్టీ ప్రతినిధిగా మాట్లాడారు, ఒపీనియన్ చెప్పారు. శ్రీనివాస్ గారు మీరు ఆవేశపడద్దు.
భాస్కర్ శ్రీనివాస్ గారు అండి కూర్చోండి శ్రీనివాస్ గారు ఆయన పార్టీకి సంబంధించి ఒపీనియన్ చెప్పలేదు, విశ్లేషకుడుగా ఆయన విశ్లేషణ అందించారు. అది నచ్చిందా లేదా అనేది మీ వ్యక్తిగతం, దయచేసి మీరు కూర్చోవాలి. కంక్లూడ్ చేయండి నరసింహారావు గారు. బాబు ఎక్స్క్యూజ్ మీ హలో కూర్చోండి అక్కడ. రైట్ నరసింహారావు గారు. శ్రీనివాస్ గారు మీరు ఇటు చూడండి. అలాగే వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా వాళ్ళ మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాము, ఐఐటీస్ ఇచ్చాము, అవి ఎవరు ఇచ్చారు? అవి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. సో నరసింహారావు గారు హోదా విషయంలో మీకు కన్క్లూజన్ ఇవ్వండి. హోదా విషయంలో మీ కన్క్లూజన్ ఇవ్వండి. విశ్లేషణలో హోదాకి సంబంధించి కన్క్లూజన్ ఇవ్వండి. కేవలం హోదా అంశం మీద వద్దాం. కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది సమైక్యాంధ్రలో ఎక్స్క్యూజ్ మీ సార్, కూర్చోవాలి మీరు దయచేసి. కాదు అట్లా ఎవరు చూసుకుంటే వాళ్ళు మాట్లాడితే అవ్వదుగా. దయచేసి కూర్చోవాలి. కూర్చోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు అవకాశం వస్తుంది. అలా అయితే ఎవరైనా తీసుకుని మైక్ మాట్లాడొచ్చుగా. దయచేసి కూర్చోండి. మిత్రం ఒక్క నిమిషం, నరసింహరావు గారు అయిన తర్వాత మాట్లాడదాం. ఒక నిమిషం సార్ చెప్పండి. సమైక్యాంధ్రాలో ఉద్యమం చేసి ఓడిపోయిన వాళ్ళం మేము కొన్ని సంవత్సరాలు. ఆనాడు ఇవన్నీ మేము చెప్పాం, మా మాట చెవిని పెట్టలేదు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనకి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని మనందరం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి. అది చర్చ. రెండు, ఇవాళ రెండో సజెషన్ ఇస్తాం, హోదా స్పెషల్ స్టేటస్. అది ఇంగ్లీష్ లో స్పెషల్ స్టేటస్. మాట్లాడండి ఇంగ్లీష్. మీరు కూర్చోవాలి. ప్రత్యేక హోదా కావాలి. దానికి ఏం చేయాలని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మా సజెషన్ ఇస్తున్నాం ఏనండి. ఒకటి ఆగండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కమిటీని ఒక అధ్యక్షతన కమిటీ అయ్యండి. ప్రతిపక్ష నాయకుల్ని తీసుకోండి, సిపిఎం సిపిఐ అందరినీ తీసుకోండి, ఒక కమిటీ అయ్యండి. మీరు చేసిన తర్వాత కేంద్ర గౌరవం కాదు, వారి విశ్లేషణ పూర్తవకుండా మీరు మధ్యలో అడ్డుపట్టడం గౌరవం కాదు. నరసింహారావు గారు ప్లీజ్ కన్క్లూడ్ యువర్ అనాలిసిస్ అండి. నేను ఇస్తాను అవకాశం మీకు. సార్ కరెక్ట్ కాదు ప్లీజ్. మిత్రమా, నరసింహరావు గారు అవగానివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. అందరూ ఒక విషయం చెబుతున్నారు, ప్రత్యేక హోదా వలన మీకు పెద్దగా డబ్బులు రావు అంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే మార్గం ఏదో చూడండి. ఇంకా ఇష్టం వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. మీరు కూర్చోండి, నేను ఇస్తున్నాను కదా అవకాశం మీకు. కాదు సారీ అండి, కూర్చోండి. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ప్లీజ్. విశ్లేషకులు ఇక్కడ ఓకే రైట్. నరసింహారావు గారు మీరు దయచేసి మీ అనాలిసిస్ కంటిన్యూ చేయండి ప్లీజ్. మాట్లాడండి. రైట్, ఒక్క నిమిషం కూర్చోండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు ప్రత్యేక హోదా కనుక రాకపోతే, ప్రత్యేక హోదా చాలపోతే, ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధులు తక్కువైతే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలని ఆలోచించండి. అంతప్ప ఒక వ్యక్తికి కాళ్ళు ఇరగొట్టేసాము. ప్లీజ్ మిత్రమా, నేను చెప్తాను, ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్. రైట్, మీకు అన్ని తెలిసి మీరు కూడా ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవరికైనా కాళ్ళు ఎరగొట్టి మీకు వీల్ చైర్ ఇస్తామని, ఇప్పుడు వీల్ చైర్ ఇచ్చే స్కీమ్ తీస్తామంటే మీ బాధ మీరు పడండి అన్నట్టు, అలా ఈ రాష్ట్రాన్ని చాలా అధోగతి పాలు చేసి దీన్ని నిస్సహాయంగా చేసి వాళ్ళు మీకు ప్రత్యేక హోదా కొద్దిగా వస్తుంది, ఇంకెక్కువ వచ్చే మార్గం చూడండి, దీన్ని సమానంగా నిలిపే మార్గం చూడండి. ఏమున్నాయండి అలాంటి మార్గాలు? ఏమున్నాయని ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేదంటే? అదే నేను చెప్పాను, ఇప్పుడు ఆ డ్యూటీ ఫ్రీ కారిడార్ ఏర్పరచండి, ఇంకా ఇండస్ట్రియల్ కానీ ఇంకా అనేక ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వండి. అలా ముందు ఇందుకు తెలంగాణలో 36,000 కోట్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. 36,000 కోట్లు అక్కడ మన నిధులు, మన ఉమ్మడి ఆస్తులో 36,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రావాలని అందరూ చెప్పారు. మన కమిటీ కూడా చెప్పింది. ఆ 36,000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే అలా వాళ్ళు దోలికెళ్ళరు, వాళ్ళకి అసలు ఏ సమస్య ఉండదు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఆల్రెడీ మాట్లాడారు, కొంతసేపు కూర్చోండి. మీ దగ్గరికి వస్తుంది రాంబాబు గారు. ఉండే మిత్రమా, నాకు తెలుసు కదా. అవును, వస్తారండి, వరుసగా వస్తారు. ఇంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది. అమ్మటి రాంబాబు గారు రైట్. రాంబాబు గారు మీదే. రాంబాబు గారు మీరు మొదలు పెట్టే ముందు ఒక విషయం
నెక్స్ట్ మీరు మాట్లాడుతారు కానీ కాదు రాంబాబు గారు. ఓకే, నాకు అవకాశం ఇచ్చారు, సంతోషం. రాంబాబు గారు మీరు మాట్లాడే ముందు ఆ. వాదన కోసం వాదన కాదు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని ఇటు అధికార పక్షం అలాగే కేంద్రం కూడా ఒక విజ్ఞప్తి చేస్తోంది. ఆ యాంగిల్లో మాట్లాడండి సార్. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. దయచేసి అంతరాయాన్ని కలిగించే ప్రయత్నం దయచేసి మిత్రులు చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు అందరికీ ఆనందదాయకమైన మాటలు నేను చెప్పలేకపోవచ్చు. అది నా వర్షన్ కొంతమందికి కొద్దిగా బాధ కలిగించవచ్చు. అయినా మీరు మధ్యలో ఇంటర్ఫీర్ కాకోకుండా నా 5 నిమిషాలు 6 నిమిషాలు నా వాదన అయిపోయిన తర్వాత మళ్ళా వారికి అవకాశం ఇవ్వండి. నా వాదనకు భిన్నమైన వాదన వారికి వినిపించమనండి, తప్పేమీ లేదు. కాబట్టి ముందు అది, ఎందుకంటే ఇందాక ఒక కానిస్టేబుల్ గారు కూడా కనపడ్డారు. ఆ ప్రమాదం మనం తెచ్చుకోవద్దు. మార్షల్స్ లాగా కొంతమంది మైక్ తీసుకువెళ్ళిపోతున్నారు. ఇలాంటి సాంప్రదాయాల కన్నా భిన్నంగా మనం కాస్త వ్యవహరించేటటువంటి ప్రయత్నం ఒకటి ఈ ఎన్టీవీ బిగ్ డిబేట్ లో చేద్దాం అనేది నా సూచన. ఇవాళ ప్రత్యేక హోదా కావాలా వద్దా అనే వాదన ఇక్కడ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మీకు తప్పనిసరిగా ఇవ్వబడుతున్నది అని ఇంతకు ముందు చెప్పినటువంటి వాగ్దానం. ప్రత్యేక హోదా వల్ల లాభమా నష్టమా అనే చర్చ కూడా ఇక్కడ సమంజసం కాదని నా అభిప్రాయం. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి, సీమాంధ్రకి, 13 జిల్లాలకి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అనేది అప్పుడున్న ప్రభుత్వాలు భావించాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కూడా భావించి వారు కొన్ని రాయితీలు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేసిన సందర్భంలోనే మనకు కొన్ని స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. దానిలో ప్రత్యేక హోదా ఒకటి, దానితో పాటుగా రైల్వే జోన్ ఒకటి, పోలవరం ఒకటి, వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాంట్స్ ఇవ్వటం ఒకటి, ఇంకా అనేక అయిన రాయితీలు మేము ఇస్తున్నాం కాబట్టి మీకు నష్టం జరిగినా మేము ఆ నష్టాన్ని పూడిస్తున్నాము అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఆ నష్ట నివారణకు జరిగినటువంటి ప్రతిపాదనలో ఈ ప్రత్యేక హోదా ఒకటి. సరే, మేము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని చాలా స్పష్టమైనటువంటి హామీని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఉమ్మడిగా కలిసి ఇచ్చారు. ఇవాళ నేను తెలుగుదేశం వారి వాదన చూస్తున్నాను. తెలుగుదేశం వారి వాదన ఈ ప్రభుత్వంతో సంబంధం లేనట్లుగాను, ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కానట్టుగాను, వారు కూడా ప్రధాన ప్రతిపక్షంలాగా డిమాండ్ చేస్తున్నట్టుగాను కొన్నిసార్లు వారు మాట్లాడడం సమంజసం కాదని నా అభిప్రాయం. ఏమిటంటే ప్రత్యేక హోదా తీసుకురావలసినటువంటి బాధ్యత ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారి మీద ఉన్నది. ఇవ్వవలసిన బాధ్యత కూడా వారి మీదనే ఉన్నది. ఎందుకంటే వారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ భాగస్వాములు కాబట్టి ఇవ్వవలసిన వారు, తీసుకురావలసిన వారు ఇద్దరు ఒకటే కాబట్టి కొన్ని సందర్భాల్లో మేము తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం అనే మాట మాట్లాడి వ్యూహాత్మకంగా తప్పుకుపోవడానికి ఇక్కడున్న ప్రభుత్వం తప్పు చేస్తున్నది. ఆ వ్యూహాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ప్రత్యేక హోదాకు మించినటువంటి ప్యాకేజీ ఇది చాలా సత్యదూరమైన, మోసపూరితమైన మాట. 13 జిల్లాల ఆంధ్ర ప్రజలని మభ్యపెట్టడానికి మీరు చేస్తున్నటువంటి మాట అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయ్యా, ప్రత్యేక హోదా స్పెషల్ కేటగిరీ, ఈ స్పెషల్ కేటగిరీ కాకోకుండా ఇంకో సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి కేటగిరీ ఒకటి ఉన్నదని చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం అంటే ఇచ్చిన మాట మీరు తప్పుతున్నారు. భారతీయ జనతా పార్టీ వారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, ఇచ్చిన మాట తప్పేటటువంటి మనుషులం కాదు. మోడీ గారు చాలా ఖచ్చితంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. మరి మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు, అలాగే మరి ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రాన్ని బ్రతికిస్తున్నది, 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలి అని చెప్పినటువంటి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము దాన్ని కాదంటుంటే మీరు తప్పు చేస్తున్నారంటే మీరు ప్రతిపక్షం, మీరు అలాగే మాట్లాడతారు, మీరు అభివృద్ధి నిరోధకులు అని మమ్మల్ని అంటున్నారు. అనని నాకేం అభ్యంతరం లేదు. అయ్యా, మేమంటాం కాదు, మీ పార్ట్నర్గా ఉన్న వ్యక్తి, మీతో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి సహాయపడినటువంటి వ్యక్తి, మీ పార్ట్నర్ తిరిగి బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, ప్రత్యేక హోదా అడగటానికి మీకేమిటి భయం? కేంద్రంలో ఉన్నదాన్ని మీరు కేంద్ర ప్రభుత్వంతో భయపడవలసినటువంటి అవసరం ఏమిటి? కేంద్ర ప్రభుత్వంలో రాక్షసులేమీ లేరు కదా, వారు మంత్రులు లేదా మనుషులే కదా, ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు?
అయ్యా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రశ్నించడానికి భయపడుతున్నారంటే మీకేమైనా లొసుగులు ఉన్నాయా అని మీ మిత్రుడే ప్రశ్నిస్తున్నప్పుడు కూడా మీరు ఇంకా నిద్రపోతున్నట్టుగా మాట్లాడడం సమంజసమైనది కాదు. రెండోది, నేను ప్రతిపాదన చేస్తున్నది ఏమిటంటే చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే దశలో ఉన్నదా, లేదు కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ప్రత్యేక హోదా ఇచ్చే దశలో ఉన్నదా, కన్విన్స్ చేసి మీరు ప్రత్యేక హోదాను తీసుకొస్తే శభాష్, లేదు కన్విన్స్ చేసే దశలో లేకపోతే కలిసి రండి, పోరాడదాం, అందరం చిత్తశుద్ధిగా పోరాడదాం. పోరాడితే ఇంతకన్నా పోయేదేమీ లేదు, వచ్చేది ప్రత్యేక హోదా. దయచేసి ప్రత్యేక హోదా కన్నా మించినటువంటిది ఏదో ఒకటి ఉన్నది, అది చాలా గొప్పది అని మభ్యపెట్టి పెట్టే ప్రయత్నం చేసి జనాన్ని మోసం చేస్తే భవిష్యత్తులో గతంలో ఈ రాష్ట్రాన్ని చీల్చినటువంటి రాజకీయ పార్టీకి ఏ గతి పట్టిందో మీకు కూడా ప్రత్యేక హోదా తప్ప మరొకటి ఇస్తే అదే గతి పడుతుందనే నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ రాంబాబు గారు. దీనికి ఇటు నేను తెలుగుదేశం మాత్రం- పార్టీ అధికార పక్షం అలాగే బీజేపీ సమాధానం చెప్పే ముందు నరహరి శెట్టి శ్రీహరి గారు సమైక్యాంధ్ర ఉద్యమ నేత, మీరు మాట్లాడడం ప్రారంభించారు, దాన్ని కన్క్లూడ్ చేయండి సార్. నేనైతే ఇక్కడ ఈ చర్చ చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది. రాజకీయ పార్టీలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక సమైక్యాంధ్ర ఉద్యమ నేతగా రాజకీయ మైలేజ్ కోసం ఎవరో మాట్లాడొద్దు. ఫస్ట్ పాయింట్, రాజకీయ మైలేజ్ కోసం ఎవరో మాట్లాడొద్దు. తమిళనాడుని మనం ఎగ్జాంపులరీగా తీసుకుందాం. వాళ్ళ ఒక ఇండస్ట్రీ కావాలన్నప్పుడు ఆల్ పార్టీస్ ఏకమై ఒక తీర్మానం చేసి ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీ ఉద్యమ నాయకులు నా దృష్టిలో ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని కోరుకునేవారే. అయితే ఎవరు ఎంత ఎక్కువ కోరుకుంటున్నారు, ఎవరు ఎంత తక్కువ కోరుకుంటున్నారనే కోణంలో మాత్రం అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇవాళ ఎన్టీటీవీ వారికి ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. వారి ఇంట్రెస్ట్ అలా ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటి చెప్తున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే సిపిఎం, సిపిఐ వాలంటరీగా వారి మద్దతు ప్రకటించారు, తెలుగుదేశం వారు మద్దతు ప్రకటించారు. నేను మిగతా ప్రతిపక్షాలను కూడా ఒక వ్యక్తి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీరు కోఆపరేట్ చేయండి. మనకు కావాల్సింది స్పెషల్ స్టేటస్, దాంట్లో నో డీవియేషన్. వీ హ్యావ్ నో డీవియేషన్ రిగార్డింగ్ స్పెషల్ స్టేటస్. ఒకవేళ ప్రభుత్వ పరంగా ఏమైనా ఇస్తే ఇవ్వనివ్వండి. నేను దీనికి ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా కోరుకునేది ఒకటి, ఈ యొక్క ఉద్యమానికి మీరు అధ్యక్షత వహించండి. మీ అధ్యక్షతన కమిటీ వేయండి, కమిటీలో ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా తీసుకోండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కూడా చాలా చక్కగా మాట్లాడాడు. నేను ఎందుకు ఆఖరణ మాట్లాడాలంటే, ఇచ్చేవాళ్ళు మీరు, తీసుకునే వాళ్ళం మేము చెప్పేది మీరు విన్న తర్వాత మీరు డిసిషన్ తీసుకోవాలి. మీరే ముందుంటే వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఆంధ్రులే కాబట్టి మీరు కూడా మాకు మద్దతు ప్రకటించి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. థ్యాంక్ యూ శ్రీహరి గారు. ఒకటే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చల్సాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ వారు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు, నోట్ చేసుకోండి పాయింట్. రైట్. కూర్చున్నా. రాంబాబు గారు మంచి టెంపోలో డ్రామాటిక్ గా శ్రీనివాస్ గారు ఒకసారి కూర్చోండి. మీరు కూడా అలాగే చెప్తారు కదా. కూర్చోండి. ప్రజల వాయిస్ అంటే కొంచెం నుంచుంటే ఇబ్బంది లేదు కదా. పర్లేదు, వస్తుంది, కూర్చోండి. చెప్పండి. ఏంటంటే ఏం లేదండి, ప్రజల వాయిస్ కూడా ఇక్కడ వినిపిస్తే ఒకటి, ఎందుకంటే వాళ్ళ వాయిస్ నుంచి 4 రకాలు ఉన్నాయి, అన్ని కూడా తీసుకుంటాం. అదే ఇక్కడ నేను వాళ్ళ తరపున అడుగుతున్నా. ఒక 10 నిమిషాలు మీరు వెయిట్ చేస్తే ప్రజల వాయిస్ తర్వాత మీరు అది మాట్లాడతారు. అంటే ఏంటంటే ఇవాళ మనం అడిగేది భిక్షగా అడుగుతున్నావా, హక్కుగా అడుగుతున్నావా? హక్కు. రైట్, అంటే మీరు ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తారంటే పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళి మీ దగ్గర తీసుకున్న తర్వాత మీరు, నేను అదే అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నాం. ఎవరి ముందు బిక్ నాయి మారే మేము తర్వాత మీరు 10 నిమిషాల తర్వాత మాట్లాడుతున్న ఆచార్య విఎన్ఆర్ రావు గారు, ఎక్స్ మాజీ ఉపకులపతి, మా ప్రత్యేక కోసం గౌరవ సలహా దగ్గర ఉన్నారు. వారు కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా ఉంటే, అయితే దయచేసి ఒక విజ్ఞప్తి,